హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ పాకిస్తాన్పై కాల్పుల విరమణకు భారత్ యాక్సెప్ట్ చేయడం పట్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఇటు ఆర్ఎస్ఎస్ కూడా మోదీ గారి పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుందని కూడా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సార్. అసలే ఆర్ఎస్ఎస్కి మోదీ గారికి మధ్య గత కొంతకాలం నుంచి కూడా గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ ఒప్పుకోవడం పట్ల ఇంకా గ్యాప్ పెరిగిపోయిందని కూడా చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఆర్ఎస్ఎస్కు మోదీకి మధ్య? మరి ఇదేమన్నా ఇంకా పూర్తి స్థాయి గ్యాప్కు తెరదీసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? మరి మీరేం చెప్తారు దీనికి సంబంధించి? మా బీజేపీ అంటేనే ఆర్ఎస్ఎస్ అని మనకు తెలుసు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లేకుండా బీజేపీ లేదు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక కల్చరల్ సోషల్ వింగ్ అయితే బీజేపీ పొలిటికల్ వింగ్. సో ఫైనల్గా బీజేపీని కంట్రోల్ చేసేది కానీ, శాసించేది కానీ, ఐడియాలజీని నిర్దేశించేది కానీ ఆర్ఎస్ఎస్ అండ్ అనుబంధ సంఘాలు. ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా చాలా విశ్వ హిందూ పరిషత్ లాంటివి చాలా ఉన్నాయి. సో హిందూ మత సంస్థలు. సో ఒక రకంగా బీజేపీ ఐడియాలజీని ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేస్తుంది. బీజేపీ లీడర్షిప్ను కూడా ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేస్తుంది. ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళే బీజేపీలో ఉంటారు. ఈవెన్ మోడీ అయినా, అమిత్ షా అయినా వీళ్ళంతా కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో అయితే ఇప్పుడు మోడీకి ఆర్ఎస్ఎస్కి మధ్య ఫస్ట్ ఇప్పుడు అంటే ఎప్పటి నుంచో కొంత గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ ఏంటనేది నేను తర్వాత వివరిస్తాను. అయితే ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఏంటంటే, మొన్న యుద్ధ విరమణ మే 10న యుద్ధ విరమణ ఏదైతే పాకిస్తాన్కి ఇండియాకి సీజ్ ఫైర్ అనేది ఫస్ట్ ట్రంప్ అనౌన్స్ చేశాడు. దాని తర్వాత మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ అనౌన్స్ చేశాడు. విక్రమ్ మిశ్రీ ఏమో ట్రంప్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. కేవలం వాళ్ళ డీజీఎం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇద్దరు చర్చించుకున్నారు, యుద్ధాన్ని ఆపాలనుకున్నారు అని చెప్పాడు. కానీ ఇది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే యుద్ధం ఆగడం అనేది, జరగడం అనేది పొలిటికల్ డిసిషన్, మిలిటరీ డిసిషన్ కాదు. మిలిటరీ అనేది ఏ పద్ధతిలో చేయాలి, ఎప్పుడు టైమింగ్ ఏంటి, మోడ్ ఏంటి అనేది ఉంటుంది తప్ప యుద్ధం చేయాలా లేదనేది మిలిటరీ డిసైడ్ చేయదు. యుద్ధం చేయాలా లేదా, లేకపోతే యుద్ధం ఆపాలా వద్దనేది పొలిటికల్ డిసిషన్గా ఉంటుంది. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, డీజీఎంలు కూర్చున్నారు, మాట్లాడారు అని ప్రకటించాడు. ఇతనేమో పొలిటికల్ డిసిషన్ ట్రంప్ ప్రకటించాడు. నేను చెప్పాను వాళ్ళిద్దరికీ, వాళ్ళు ఆపారు, మా మధ్యవర్తిత్వంలోనే యుద్ధం ఆగిందనేది ఆయన డిక్లేర్ చేశాడు. తర్వాత కూడా ఆయన పెద్ద ట్వీట్ చేశాడు. నిన్న ఆయన ఒక హాఫ్ అన్ అవర్ ఉపన్యాసం కూడా ఇచ్చాడు. అందులో క్లియర్గా ట్రేడ్, నేను ఇద్దరికి మీ దేశాలకి ట్రేడ్ ఆపేస్తానని భయపెట్టాను, బెదిరించాను. యుద్ధంగా ఆపేస్తే మీకు ఫుల్ ట్రేడ్ ఇస్తాను, మీకు ఫ్రీగా ఆంక్షలు లేకుండా ట్రేడ్ ఇస్తానని చెప్పాను. వాళ్ళు ఒప్పుకొని యుద్ధం ఆపేశారని నిన్న కూడా ఆయన ఓపెన్గా మాట్లాడాడు. అట్లాగే జేడీ వ్యాన్స్ మోడీతో మాట్లాడాడు. తర్వాత మార్కో రూబియో, ఆయన ఫారిన్ మినిస్టర్ అనుకోవచ్చు మనం, సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అమెరికా, ఆయన పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్ అండ్ అసీం మునీర్తో మాట్లాడాడు. ఫలితంగా యుద్ధం ఆపారనేది ఆయన చెప్పాడు. అంటే క్లియర్గా అమెరికా జోక్యంతోనే యుద్ధం ఆగిందనేది చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఆ విషయాన్ని వీళ్ళు మాట్లాడడం మానేశారు. అసలు ట్రంప్ చెప్పినట్టు కూడా మాకు తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఎవరు కూడా ఆ విషయం గురించి మాట్లాడలేదు. ట్రంప్ చెప్పాడా లేదా అనేది కన్ఫామ్ చేయలేదు, వ్యతిరేకించడం కూడా లేదు, సైలెంట్గా ఉంటున్నారు. అటు పాకిస్తాన్ ఏమో ట్రంప్ చెప్పాడని ట్రంప్కి కూడా షహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రధానంగా మార్కో రూబియో, అసీం మునీర్ ఇద్దరి చర్చల వల్లనే ఇది ఆగిందనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఈ క్రమంలో ఏంటంటే, ఇప్పుడు మోడీ ఎప్పుడైతే ఒక పెద్ద ఊపుతో యుద్ధం జయించేశాము, పాకిస్తాన్ అయిపోయింది, దాని పని రోజు వార్తలు, పాకిస్తాన్ పని అయిపోయింది, పాకిస్తాన్ సరెండర్ అయిపోయింది, అసీం మునీర్ పారిపోయాడంట, షహబాజ్ షరీఫ్ పారిపోయాడంట, అక్కడ మిలిటరీ తిరుగుబాట్లు, ప్రజల్లో తిరుగుబాట్లు, ఇలాగ రోజు మనకి మోడీ మీడియా న్యూస్ని తీసుకొచ్చింది. దాంతో ఏమైపోయిందంటే, మనం విన్ అయిపోయినాం, పాకిస్తాన్ ఓడిపోయిందన్న ఒక అట్మాస్ఫియర్ దేశం అంతా వ్యాపించింది. దాంతో మన వాళ్ళందరూ కూడా మంచి ఊపులో ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ మంచి అవకాశం మనకి, ఈ దెబ్బతో పాకిస్తాన్ కాళ్ళబేరానికి వస్తుంది, తను ఆక్యుపైడ్ చేసుకున్న కాశ్మీర్ను మనకు అప్పగిచ్చేస్తుంది, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టెర్రరిస్టులు మసూద్ అజర్ కావచ్చు, లేకపోతే దావుద్ ఇబ్రాహిం కావచ్చు, టైగర్ మెమన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ మనకు అప్పగిచ్చేస్తుంది అన్న ఒక
భ్రమలోకి మన జనాల్ని నెట్టేసింది మోడీని డిఫెండ్ చేసే మీడియా. ముఖ్యంగా ఆర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు అయితే ఇంకా అసలు పాకిస్తాన్ నాశనం అయిపోయింది, ఇంకా అయిపోయింది, మన కాళ్ళ బెరానికి వచ్చేసింది, అసలు పాకిస్తాన్ని మనం కలుపుకునేద్దాం ఇండియాలో అన్నట్టుగా మాట్లాడేశారు. సో దాంతో ఏమైంది, మొత్తం సడన్గా ఆపేసి అది కూడా ట్రంప్ ఆపినట్టుగా ప్రకటించుకోవడం, తనదే విజయంగా ట్రంప్ చెప్పడం అనేది ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, మోడీని సమర్థించే వాళ్ళకి కూడా జీర్ణం కాలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నిన్నగాక మొన్న ద వైర్ పత్రికలో ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఏంటంటే విశ్వగురు ఆర్కైవ్స్ అనే కాలంలో ఆ లెటర్ ఇచ్చింది. ఆ లెటర్లో ఆత్మనిర్భర్ అనే పేరుతో ఆ లెటర్ ఉంది. అది సెటైరికల్గా ఉంది. అది ఎవరికి రాశారంటే, తను ఒక ఆర్ఎస్ఎస్ వాది, తను స్వయం సేవక్ అని చెప్పుకుంటూ రాసిన ఇది మోహన్ భగవత్ అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్, ఆయన్ని ఉద్దేశించి రాసిన లెటర్. ఆ లెటర్లో క్లియర్గా ఏముందంటే, మోడీ ఫెయిల్ అయ్యాడని మనం చెప్పలేం, కానీ ఇప్పుడు ఇందిరాగాంధీని తీసుకొస్తున్నారు, మోడీ ఇందిరాగాంధీతో పోలిస్తే మోడీ ఫెయిల్ అయినట్టే కదా అని చెప్తున్నారు. రెండోది, మోడీ క్లియర్గా కాంప్రమైజ్ అయినట్టు కనబడుతుంది. మన మిలిటరీని కానీ మన జాతీయవాదాన్ని కానీ కాంప్రమైజ్ పెట్టి, ఆయన తాకట్టు పెట్టి, ఆయన అమెరికాతో కుమ్మక్క అయినట్టుగా, కుమ్మక్క అంటే అమెరికాకు సరెండర్ అయినట్టుగా, అంటే ఆర్మ్ ట్విస్టింగ్ అనే పదం వాడారు. ఆర్మ్ అంటే మన చెయ్యిని మెలితిప్పి వాళ్ళు చెప్పినట్టుగా వినే విధంగా మోడీని చేశారు. మోడీ ధైర్యంగా అమెరికాకి వ్యతిరేకంగా నిలబడి, మేము యుద్ధం ఇప్పుడు ఆపము అని చెప్పాల్సింది, చర్చలకు రాము, చర్చలకు వస్తే మా కండిషన్లు ఒప్పుకోవాలి అనేది రాలేదు. మోడీ స్పీచ్లో కూడా ఏం చెప్తున్నాడు, పాకిస్తాన్ ముందు యుద్ధం ఆగాలని మనల్ని అడుక్కున్నది అని చెప్తున్నాడు. మరి వాళ్ళు యుద్ధం ఆగాలని నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు కండిషన్లు పెట్టాలి కదా, నీ టెర్రరిస్టులు అప్పగించు, నీ పీఓకేని మాకు అప్పగించు అనే కండిషన్లు పెట్టాలి కదా, పెట్టకుండా ఎందుకు యుద్ధ విరమణ ఎందుకు చేశారు అని ఇందిరాగాంధీని గురించి చెప్తున్నారు. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ విముక్తి కలిగించింది, మరోపక్క సిమ్లా అగ్రిమెంట్ చేసుకున్నది, ఎల్ఓసి రేఖ గీయించుకుంది. ఇవన్నీ ఇందిరాగాంధీ సాధించిన విజయాలు. కానీ మోడీ ఏమి సాధించాడని యుద్ధం ఆపాడు, ఏమి ఆబ్జెక్టివ్స్తో యుద్ధం మొదలైంది, ఆ ఆబ్జెక్టివ్స్ నెరవేర్చాయి. ఎవరో అనామకులైన టెర్రరిస్టులను చంపామని ప్రకటిస్తున్నారు తప్ప ప్రధానమైన వాళ్ళు ఎవరూ లేరు అందులో. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే 13 రోజుల తర్వాత, 2 వారాల తర్వాత యుద్ధం అయితే వాళ్ళు ఎందుకు అక్కడ ఉంటారు, వాళ్ళు సేఫ్ దీంట్లోకి వెళ్ళిపోయారు, రావల్పిండి మిలిటరీ హెడ్ క్వార్టర్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఎవరు ఇండ్ల మీద మసీదుల మీద వేసేసి అవి టెర్రరిస్ట్ క్యాంపులు, చనిపోయినారని చెప్తున్నారు. క్లియర్గా చనిపోయింది మసూద్ అజర్కి సంబంధించిన 10 మంది ఫ్యామిలీ మెంబర్లు తప్ప ఇంకే టెర్రరిస్ట్ చనిపోయినట్టుగా ఏమి కనిపించట్లేదు. ఇంటర్నేషనల్ మీడియా కూడా ఆ ప్లేసులకు వెళ్ళింది. సో ఇవన్నీ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఏం చెప్తుంది, ట్రంప్ వల్లే యుద్ధం ఆగింది అనేది ఇంటర్నేషనల్ మీడియా కూడా ప్రకటించింది. పైగా మన 2 ఎయిర్క్రాఫ్ట్లు ఇంక్లూడింగ్ రాఫెల్, చైనా ఇది F-10, F-15 ఈ విమానాలు కూల్చేశాయని చెప్తుంది. ఇప్పుడు చైనా కంపెనీ, డిఫెన్స్ కంపెనీ స్టాక్స్ కూడా విపరీతంగా పెరిగాయి. అంటే క్లియర్గా మన ఎయిర్క్రాఫ్ట్లు, చైనా ఎయిర్క్రాఫ్ట్ కూల్చారు. ఎందుకంటే చైనా ఎయిర్క్రాఫ్ట్ ఇప్పటివరకు రియల్ యుద్ధంలో ఎక్కడ వాటిని టెస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం ఇది. అంటే ఒక వెస్ట్రన్ కంట్రీస్ తయారు చేసిన విమానాలని చైనా విమానాలు ఎలా ఎదుర్కొంటాయని ప్రపంచం అంతా చూస్తుంది. సో దీంతో మన విమానాలు కూల్చేసాయని మీడియా అంతా రాస్తుంది. రాయిటర్స్ దగ్గర నుంచి, న్యూయార్క్ టైమ్స్ దగ్గర నుంచి, ఫ్రెంచి పత్రికల దగ్గర నుంచి అందరూ రాస్తున్నారు. దాన్ని మనం ఒప్పుకోవట్లేదు, అది వేరే విషయం. సో ఇటువంటి దాంట్లో మోడీ కాంప్రమైజ్ అయ్యాడనే ఒక ఇదైతే వచ్చింది. గతంలో కూడా మనకి మోహన్ భగత్ కూడా 2024లో వార్ తర్వాత ఆయన ఇండైరెక్ట్గా మోడీని విమర్శించాడు. ఈ ఎన్నికల్లో డెకరం ఫెయిల్ అయింది, అంటే ఒక మర్యాదపూర్వకమైన ఒక వాతావరణంలో ఇదైంది, అరోగెన్స్ పెరిగింది అనేది కూడా ఆయన చెప్పాడు. ఆయన చెప్పాడు, ట్రూ సేవక్ డజ్ నాట్ హ్యావ్ అరోగెన్స్ అన్నాడు. నిజమైన కరసేవకులకి అరోగెన్స్ అనేది ఉండదు, అహంకారం అనేది ఉండదు అని చెప్పాడు. ఇండైరెక్ట్గా మోడీ అహంకారాన్ని గురించి ప్రశ్నించాడు. అట్లాగే అంతకుముందు రతన్ శారదా అని వాళ్ళ పత్రిక ద ఆర్గనైజర్లో సెల్ఫ్ డిఫీటింగ్ అంటే ప్రతిదానికి మోడీ 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 అని తీసుకురావడం, మోడీ గ్యారంటీ, మోడీ ఆపద, మోడీ ఇదని మోడీనే పోర్ట్రే చేయడం అనేది కరెక్ట్ కాదు, సెల్ఫ్ డిఫీటింగ్ స్ట్రాటజీ అని కూడా ఆయన రాశాడు. తీవ్రంగా విమర్శించారు. మీరు
వీధుల్లో ఉండే ప్రజల గొంతుల్ని వినట్లేదని కూడా ఆయన విమర్శించాడు ఇది ఆర్గనైజర్ పత్రికలో. అట్లాగే వాళ్ళ ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హొసబలే ఆయన కూడా మోడీ ఎకనామిక్ పాలసీలను కూడా విమర్శించాడు. దేశంలో ఇప్పటికీ విపరీతమైన పేదరికం ఉంది, విపరీతమైన నిరుద్యోగ సమస్య ఉంది, 20 కోట్ల మంది బిలో పావర్టీ లైన్ ఉన్నారు, మరో 20 కోట్ల మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఇండియాలో, ఇన్ఈక్వాలిటీ ఉంది, ఇవన్నీ కూడా ఆయన రాసుకుంటూ వచ్చాడు ఎవరు హొసబలే. అట్లాగే సురేంద్ర కులకర్ణి లాంటి వాళ్ళు ఆయన అటల్ బిహారీ వాజ్పేయి పిఎంఓలో ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి, ఆయన కూడా ఈ చర్యను తీవ్రంగా ఖండించాడు. అంటే జనరల్గా మోడీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే అనేక మంది మాజీ మిలిటరీ అధికారులు కావచ్చు, స్ట్రాటజిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక బ్రహ్మ చెల్లాని అనే ఆయన అయితే ఏమన్నాడంటే మోడీ స్నాచ్డ్ డిఫీట్ ఫ్రమ్ ద జాస్ ఆఫ్ ద విక్టరీ అన్నాడు. అంటే విక్టరీ గొంతులో నుంచి మనం డిఫీట్ని తెచ్చుకున్నాం బయటికి అని ఆయన బ్రహ్మచలాన్ అనే ఒక పాపులర్ స్ట్రాటజిస్టు, జియో స్ట్రాటజిస్ట్ అంటారు ఆయన్ని, ఆయన ఓపెన్గా విమర్శిస్తున్నాడు. సో అట్లాగే గతంలో కూడా జేపీ నడ్డా ఆర్ఎస్ఎస్ మీద డిపెండ్ అవ్వలేదన్నప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అమిత్ షాను కూడా చాలామంది విమర్శించారు. అమిత్ షా ఆర్ఎస్ఎస్ లీడర్ని ఎంకరేజ్ చేయట్లేదు, తొక్కేస్తున్నాడు అనే విమర్శలు కూడా అమిత్ షా మీద ఉన్నాయి. ఇలాగ ముందు నుంచి కూడా ఆర్ఎస్ఎస్ ఏంటంటే ఇటు పక్క యోగిని కానీ లేకపోతే నితిన్ గడ్కరీని కానీ శివరాజ్ సింగ్ ఇలాంటి వాళ్ళని ప్రిఫర్ చేస్తుంది. శివరాజ్ సింగ్ అంటే ఒకప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మోడీ పట్ల వాళ్ళకు కూడా కోపం అయితే ఉంది. ఈ చర్య అనేది వాళ్ళల్లో కూడా ఒక ఆగ్రహాన్ని కలిగించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ పాకిస్తాన్ని ఎనిమిగా చూస్తుంది, హిందూ మతానికి పాకిస్తాన్ ఒక థ్రెట్ లాగా భావిస్తుంది. అలాంటి పాకిస్తాన్తో మోడీ స్ట్రాంగ్గా నిలబడలేదు